आदाब है नाज़रीन, मैं आसिफ अली और आप देख रहे हैं रूबी उर्दू न्यूज़। सबसे पहले नज़र डालेंगे अहम खबरों पर। कांग्रेस हुकूमत ने बीसी डिक्लेरेशन के नाम पर पिछड़े तबकात की पीठ में छुरा घोंपा है, कारगुजार सदर केटी रामाराव ने लगाया इल्जाम। रियासती वजीर बीसी वेलफेयर पूनम प्रभाकर ने हुस्नाबाद में बीसी तबकात की मर्दमशुमारी का लिया जायजा। सोशल मीडिया प्लेटफॉर्म्स पर गैर मजाज तौर पर अदालती कार्रवाइयों की लाइव स्ट्रीम वीडियोस शेयर करने पर हाईकोर्ट ने दिया इंतबाह। नाज़रीन, इस खबर के साथ दीगर खबरों पर नजर डालेंगे। रियासत में ज़ात पात पर मुबनी ख़ानदानी जामे सर्वे का आगाज़ हो गया है। ओहदेदारों ने इस सिलसिले में राजभवन पहुंचकर गवर्नर जश्न देव वर्मा से तफसीलात हासिल की हैं। इसके अलावा रियासत के मुख्तलिफ अजला और शहरी इलाक़ों में शुमार कुनिंदगान घर घर पहुँच कर आवाम को सवालनामा पेश करते हुए उसकी खाना पूरी कर रहे हैं। गवर्नर से सर्वे से मुताल्लिक़ सवालात करने के दौरान प्रिंसिपल सेक्रेटरी और हैदराबाद कलेक्टर के अलावा दीगर ओहदेदार भी मौजूद थे। गवर्नर ने मुख्तलिफ सवालात के जवाबात देते हुए अपने अरकान ख़ानदान की तफसीलात दर्ज करवाईं। बीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने पार्टी कायदीन से खिताब करते हुए बताया कि कांग्रेस के दौर इख्तिदार में बीआरएस की जानिब से शुरू की गई अक्सर स्कीमात को बरफदान की नज़र कर दिया गया, जिससे रियासत की आवाम को बड़े पैमाने पर नुकसान का सामना करना पड़ रहा है। केटी रामाराव ने कांग्रेस पार्टी पर इल्ज़ाम आयद किया कि कांग्रेस बीसी तबके को वोट बैंक के तौर पर इस्तेमाल करते हुए उनके साथ हमेशा नाइंसाफ़ी करती है। उन्होंने मज़ीद कहा कि कांग्रेस हुकूमत की जानिब से ज़ात की बुनियाद पर की जाने वाली मर्दमशुमारी के सर्वे में मिजाहिया खेज सवालात पूछे जा रहे हैं। उन्होंने बताया कि 74 सवालात में एसी फ्रिज से मुतालिक सवालात क्या माने रखते हैं। केटी रामाराव ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी 6 ज़मानतों के वादों को पूरा करने में नाकाम साबित हुए हैं। 2023 నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్రంలోని బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డల ఓట్లకు గాలం వేస్తూ ఇందులో అన్ని రంగాల్లో ఇచ్చినట్టుగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే బలహీన వర్గాలకు కూడా మరి చాలా వాగ్దానాలు ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం అవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా వరంగల్ వేదికగా, ఎందుకంటే వరంగల్ అంటేనే చైతన్యానికి పౌరుషానికి ప్రతీక, అట్లాంటి ఈ వరంగల్ వేదికగా బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి
సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం రద్దు చేసింది, ఏం అమలు చేయలేదో కూడా నేను మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు కూడా కొంత గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పినారు, ఇందులో ఇంకా చదవాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది, అది చదువుతాను. కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో చెప్తాను. ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 2014 నుంచి 2023 దాకా ఎన్నో పథకాలు కుల వృత్తులకు ఊతమిస్తూ, చేతి వృత్తులకు చేయూతనిస్తూ, అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ, వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత रियासती वजीर पूनम प्रभाकर ने आज हसनाबाद में हुकूमत की जानिब से किए जाने वाले सर्वे में हिस्सा लेते हुए आवाम से अपील की कि वो बग़ैर किसी शक व शुबहात और खौफ के अपनी तफसीलात अहदेदारों को दर्ज करवाएं। उन्होंने कहा कि रियासत भर में हुकूमत की जानिब से शुरू किया जाने वाला सर्वे तारीख़ी सर्वे है, क्योंकि मुल्क भर में पहली मरतबा तेलंगाना में ज़ात की बुनियाद पर मरदमशुमारी के लिए सर्वे किया जा रहा है। रियासती वजीर पूनम प्रभाकर तमाम सियासी जमातों के कायदीन से उन्होंने अपील की कि वो सियासी बालादस्ती से ऊंचा होकर सर्वे के काम में हिस्सा लें। పెన్షన్ ఏం రాదు, రైతు బీమా వస్తుంది, రైతు భరోసా నుంచి వస్తుంది. 200 రూపాయలు కలుపుతున్న తర్వాత రూపాయలే. తెలంగాణ వ్యాప్తంగా 9వ తేదీ నిన్నటి నుండి మన ప్రథమ పౌరుడు గవర్నర్ గారి సమాచారం తెలుసుకోవడంతో ప్రారంభమైనటువంటి ఈ కుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 87,000 యూనిట్లుగా విభజించబడి 87,000 మంది ఎమ్యునరేటర్లు వాళ్ళ పైన 10 మందికి ఒక పరిశీలకుడు చొప్పున మళ్ళీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తూ ఆ సమాచార సేకరణలు మీ ఇళ్లకు వస్తూ ఉన్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదొక
సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలం ఎంతో, మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని, ఎవరంతో వారికంతా అనే ఆలోచనతో, లేదా తెలంగాణలో అందరి యొక్క ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో, లేకపోతే మనకు మనిషికి ఏ విధంగా ఏదైనా ఇబ్బంది వస్తే మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, స్కానింగ్ చేసుకుంటామో, ఎక్స్రే తీసుకుంటామో, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. దీని మీద కొంత సమాచారం ఇవ్వడానికి సంబంధించి నిన్న అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధుల నిర్వహణకు మీ ఇంటికి వస్తూ ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి. మీరు ఏదైనా ఇవ్వదలుచుకోకపోతే అది మీ ఇష్టం. కానీ దయచేసి తెలంగాణ జనాభాలో మీరంతా కూడా భాగస్వాములు, తెలంగాణ ప్రజా జీవనంలో మీరంతా బాధ్యులు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ లెక్క కూడా ఉండాలి. కాబట్టి ఆ విధంగా సేకరణకు వస్తూ ఉన్నారు తప్ప వేరే దురుద్దేశం లేదు. గతంలాగా రాజకీయం కొరకు వాడుకునే విధంగా అందరినీ ఒకరోజు పిలిచేసేది కాదు. ఇది రోజుకు ఇంటికి సమయం ఇచ్చి ఎమ్యూనరేటర్లు అందరూ పోయి ఈ సమాచార సేకరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కులాల మీద అవగాహన కలిగే విధంగా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి సంఘాలందరూ కూడా మోటివేట్ అయ్యి, రాజకీయ పార్టీలు కూడా మోటివేట్ అయ్యి సమాచార సేకరణకు వస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ప్రజలకు ఏదైనా అవసరమైతే అక్కడ స్థానిక వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక మంది ఆయా ఏరియాలలో వాళ్ళ ఇంటి ఏరియాలలో భాగస్వామ్యమై అక్కడ ప్రజలకు ఏదైనా అనుమానం వస్తే మధ్యవర్తిగా ఉండి ఆ సమాచార సేకరణ సహకరించాలని కోరుతాను. ఇవాళ 2వ రోజు ఉదయమే కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మా ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నా, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇది ఒక చారిత్రాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా భాగస్వాములు కండి. మీ నియోజకవర్గాల్లో, మీ క్షేత్రాల్లో, మీ ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమం సజావుగా, తొందరగా, నిజాయితీగా జరిగే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. कांग्रेस रुकन असम्बली विवेक वेंकट स्वामी ने निजामाबाद में मुनक्किदा माला कॉन्फ्रेंस से खिताब करते हुए माला तबके को तयक़ुन दिया कि कांग्रेस हुकूमत वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में माला तबके की तरक्की और फलाह बहबूद को यकीनी बनाएगी। उन्होंने बताया कि वरंगल, करीमनगर, इब्राहिमपट्टनम, गोदावरी खन्नी में मुनक्किदा माला कॉन्फ्रेंस बड़े पैमाने पर कामयाब रही। उन्होंने ये भी कहा कि कांग्रेस हुकूमत तमाम तबक़ात की तरक्की को मुमकिन बनाने के लिए काम कर रही है। बिलखुसूस ख़वातीन को मुफ्त बस सफ़र की सहूलत और 500 रुपये में गैस सिलेंडर फराहम करना कांग्रेस हुकूमत का तारीख़ी कारनामा है। तेलंगाना हाई कोर्ट ने सोशल मीडिया प्लेटफॉर्म्स, वीडियो मेकर्स, मीडिया एजेंसीज और आवाम को गैर मजाज तौर पर अदालती कार्रवाइयों के लाइव स्ट्रीम वीडियोस शेयर करने के खिलाफ इंतबा दिया है। चीफ जस्टिस आलोक राधे की हिदायत के बाद हाई कोर्ट के एडमिनिस्ट्रेशन विंग ने अदालती कार्रवाई की रिकॉर्डिंग्स के गैर कानूनी इस्तेमाल से मुताल्लिक़ एक सर्कुलर जारी किया। अदालत के प्रोसीडिंग्स की लाइव स्ट्रीमिंग मुदव्विन किए गए रहनुमाना खतूत और क़वायद के मुताबिक किसी मजाजी शख्स के अलावा कोई और शख्स या इदारा बशमुल प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया और सोशल मीडिया प्लेटफॉर्म्स लाइव स्ट्रीम प्रोसीडिंग्स को रिकॉर्ड या शेयर नहीं कर सकते हैं। इस कायदे का इतलाक़ तमाम मैसेजिंग एप्लीकेशंस पर भी होता है। ये अमल एक जुर्म है और इसके लिए सज़ा भी मुकर्रर है।
साबिक रियासती वजीर हरीश राव ने हुक्मरान जमात कांग्रेस पर इल्ज़ाम आयद किया कि उसने BC डिक्लेरेशन के नाम पर पिछड़े हुए तबक़ात की पीठ में छुरा घोंपा है। हनमकुंडे में मीडिया से बात करते हुए उन्होंने कहा कि कांग्रेस पार्टी इंतखाबात से कबल किए गए वादों से मुकर चुकी है। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी से मुतालबा किया कि वो BC तबक़ात के बच्चों से माज़रत ख्वाही करें क्योंकि उन्हें धोखा दिया गया है। हरीश राव ने मज़ीद कहा कि BC तबक़ात की मरदमशुमारी के लिए घर घर पहुँचने वाले अहलकारों से आवाम मुख्तलिफ सवालात कर रही है और हुकूमत की जानिब से किए गए वादों पर सवाल उठाए जा रहे हैं। हरीश राव ने कहा कि तेलंगाना की आवाम को गुमराह करने के बाद वज़ीर आला रेवंत रेड्डी महाराष्ट्र में इंतखाबात से कबल आवाम को बेवकूफ़ बना रहे हैं। KCR हुकूमत की जानिब से शुरू करदा स्कीमात को ठप कर दिया गया और कई स्कीमात के इस्तेफादे से आवाम महरूम है। నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈరోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది. దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసిండ్రో చెప్పండి. ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారంటీలు అమలైనాయా? అసలు ఈ అభయహస్తంలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు. కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండిన. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27,500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27,500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీ అమలు చేయలేదు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? जो कहा वो किया, सच बताने के लिए मैं आया हूँ महाराष्ट्र అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే? మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం. దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి, ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు చేస్తామన్న చోట కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసినాం. సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే. కానీ మీరు చెప్తున్నది ఏంది? అన్ని గోబల్స్, అన్ని అబద్ధాలు చెప్పినావు. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం పెట్టారంటే, जो कहा वो किया कते. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. ఏఐసిసి పెట్టిన ట్విట్టర్లో ఏం చెప్పారు? జో కహా సో కియా. కిందేమంటారు? 40 लाख కిసానోं का कर्जा మాఫీ. నిజంగా 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి ఇవాళ ఈ దేశ ప్రజల్ని, మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 40 लाख किसानों का कर्जा माफी. इट इज द ऑफिशियल.
تلنگانہ حکومت نے 5 ممتاز شخصیتوں کو نمایاں خدمات پر مولانا ابوالکلام آزاد قومی ایوارڈ دینے کا فیصلہ کیا ہے۔ مولانا آزاد سے موسوم باوقار قومی ایوارڈ کے لیے جناب زاہد علی خان ایڈیٹر سیاست، جناب سید آصف پاشا سابق وزیر، محترمہ لکشمی دیوراج سینئر ایڈوکیٹ جناب غلام یزدانی اور صحافی و سابق MLC جناب امین الحسن جعفری کو منتخب کیا گیا ہے۔ تلنگانہ اردو اکیڈمی کی جانب سے 11 نومبر قومی یوم تعلیم کی مناسبت سے منعقد کی جانے والی تقریب میں ان ایوارڈز کے علاوہ 21 شخصیتوں کو کارنامہ حیات ایوارڈز بھی دیے جائیں گے۔ توقع ہے کہ وزیر اعلیٰ تلنگانہ ریونت ریڈی اس تقریب میں شرکت کریں گے۔ ہر سال 11 نومبر کو ممتاز مجاہد آزادی مولانا ابوالکلام آزاد کی یوم پیدائش پر ان کے اعزاز میں قومی یوم تعلیم منایا جاتا ہے۔ مولانا آزاد ایک اہل بصیرت اور ممتاز اسکالر، آزادی پسند اور آزاد ہندوستان کے پہلے وزیر تعلیم تھے۔ 2008 میں فروغ انسانی وسائل کی وزارت، جو اب وزارت تعلیم ہو چکی ہے، اس نے مولانا ابوالکلام آزاد کی یوم پیدائش 11 نومبر کو قومی یوم تعلیم منانے کا فیصلہ کیا تھا، جس کے بعد سے مسلسل ہر سال ملک بھر میں سرکاری طور پر یہ دن منایا جاتا ہے اور تقریب منعقد کی جاتی ہیں۔ لیکن افسوس اس بات کا ہے کہ مرکز کی مودی حکومت مرحلے واری طور پر مولانا آزاد سے موسوم اسکیمات کو ختم کر رہی ہیں، جس کے ذریعے ملک بھر کے اقلیتی طلباء و طالبات کو اسکالرشپس فراہم کی جاتی تھی۔ ملک کے کئی ماہر تعلیم اور دانشوران نے مرکزی حکومت سے اپیل کی ہے کہ وہ اس موقع پر مولانا آزاد سے منسوب اسکیمات کو بحال کریں۔ دراصل قومی یوم تعلیم مولانا ابوالکلام آزاد کی میراث اور تعلیمی میدان میں ہندوستان کی پیش رفت کا جشن ہے۔ سفیر ہند متعینہ ریاض سعودی عرب ڈاکٹر سہیل اعجاز خان نے ریاض شہر کے پوش علاقے الیاسمین اسٹریٹ میں ٹریزر ماڈرن ریسٹورنٹ کا افتتاح انجام دیا۔ تقریب میں ریاض میں مقیم انڈین کمیونٹی کی نامور شخصیات نے شرکت کی۔ ڈاکٹر شہروز خان اور آفتاب نظامی نے مہمانوں و شرکا کا خیر مقدم کیا۔ تقریب میں بزنس مین ندیم ترین، محمد ندیم الدین CEO مساح کنسٹرکشنز کے علاوہ ڈاکٹر محمد اشرف پریزیڈنٹ AIUS، ڈاکٹر SN مسعود CEO سکسیس انٹرنیشنل گروپ اور صحافی ڈاکٹر محمد آصف علی اور نعیم غوری نے شرکت کی۔ بعد ازاں ڈاکٹر شہروز خان اور ان کی دختر نبیلہ خان اور آفتاب نظامی نے میڈیا کو تفصیل بھی بتائیں۔ ڈاکٹر شہروز خان کے ریاض شہر میں ریڈ چلی ریسٹورنٹ، چنگاری ریسٹورنٹ اور ریڈ چیری ریسٹورنٹ بھی چلا جاتے ہیں۔ آنے سے پہلے ریسٹورنٹ بزنس میں یہاں جو اپنی انڈین جو ریسٹورنٹ تھی اتنی ہائی کیلیبر ہائی کوالٹی کی نہیں تھی یہاں پر۔ یہ ریڈ چلی اسٹیبلش 2008 میں ہوئی اور ریڈ چلی ایک نیا کنسیپٹ لے کر کے اور ہائیسٹ کوالٹی ریڈ چلی اور کبھی بھی ہم لوگوں نے کمپرومائز نہیں کیا کوالٹی میں، اور ہم نے پہلی بار ایک ریڈ چلی ایسا برانڈ تھا یہاں پر جس میں ایون جو لوکلس جو سعودی ہیں VIP گیسٹ وہ بھی وزٹ کر سکیں۔ اس سے پہلے تھے لیکن چھوٹے چھوٹے وہ آؤٹ لیٹ تھے، ٹیک اوے آؤٹ لیٹ تھے یا اس کیلیبر کے نہیں تھے کہ اس میں VIP بھی آ جائیں جو انڈین ریسٹورینٹ تھے۔ تو 2008 میں ریڈ چلی ایک نیا کنسیپٹ لے کر کے جو حرم ہے، جو مربع ایریا کراؤن پلازا کے سامنے، اور یہاں یہ آپ ٹریسور میں ہو، یہ ماڈرن انڈین ریسٹورینٹ ہے۔ سو ہم یہاں بیسٹ آف انڈیا اینڈ ویسٹرن کے فیوژن پرووائڈ کرتے ہیں۔ سو کیونکہ آج کل آپ دیکھ رہے ہو کہ پیلٹ سب کا بہت ڈائیورس ہو رہا ہے، سب ٹریول کر رہے ہیں،
वर्ल्ड वाइड, तो फिर दे वांट समथिंग विच इज़ एक्सेसिबल, बच्चे को कुछ और खाना है, पेरेंट्स को कुछ और खाना है, तो फिर वी आर ब्रिंगिंग दैट स्पेस एंड ऑल अंडर वन रूफ वेयर यू आर एबल टू गेट एवरीथिंग, सो यू नो you get your butter chicken, you get your chicken tikka masala, but at the same time you also get butter chicken baos, and we're doing a lot of fusion in that sense. जी मैं असल में डॉक्टर शिरू साहब के साथ उस वक्त से जुड़ा हूँ जब डॉक्टर साहब राइस का माशाल्लाह बिज़नेस करते थे, और डॉक्टर साहब के दिलो दिमाग में सिर्फ एक ही चीज़ थी, और सोचते थे कि मैं हिंदुस्तानी खानों को सऊदी के हर उस घर में कैसे पहुँचाऊँ। और यकीन मानिए डॉक्टर साहब की उस दिन से लेकर आज तक सिर्फ एक ही चीज़ है जो उस पर हमेशा फोकस करते हैं, टेस्ट एंड क्वालिटी। आप यकीन मानिए कि मैंने खुद ये सुना है लोगों से कि जब लोग खाना खा के किसी भी होटल से जाते हैं तो उनका पेट भारी होता है, लेकिन डॉक्टर साहब ने मुझसे कहा कि इनाम साहब, अगर कोई शख्स मेरे होटल से खाना खा के जाता है और वो कहता है अल्हम्दुलिल्लाह खाना हज़म हो गया, इसका मतलब कि मैं अल्हम्दुलिल्लाह अपने खाने में 100% क्वालिटी प्रोडक्ट इस्तेमाल करता हूँ। और ये हकीकत है, तेल और मसालों का जो भी अल्हम्दुलिल्लाह इस्तेमाल है डॉक्टर साहब का, वो 100% क्वालिटी बेस्ड है। और अल्लाह का शुक्र, अल्लाह की तारीफ़ है, मैंने इतने सालों में आज तक कभी किसी शख्स ने ये नहीं सुना, रेड चिली, आई लव चिंगारी और अभी माशाल्लाह तीसरा होटल जो खुला है, कि किसी शख्स ने ये कहा हो कि निज़ामी साहब डॉक्टर शिरू साहब के खाने में ये नुक्स था। अल्लाह का बड़ा शुक्र है, क्योंकि आपकी नेक नीयत है, इसलिए अल्लाह ताला ने आपको कामयाबी अता फरमाई। और मैं शुक्रगुजार हूँ डॉक्टर नबिया का कि माशाल्लाह अपने वालिद के साथ ऐसे लगती हैं कि यकीन मानिए कि डॉक्टर साहब को हम सोचते हैं कि डॉक्टर साहब सिर्फ एक रिप्रेजेंट कर रहे हैं इन फ्रंट, लेकिन बैक डोर जो कहते हैं ना प्रोड्यूसर डायरेक्टर, वो माशाल्लाह डॉक्टर नबिया है। आखिर में देखते हैं सुर्खियां एक बार फिर। कांग्रेस हुकूमत ने BC डिक्लेरेशन के नाम पर पिछड़े तबकात की पीठ में छुरा घोंपा है, कारगुजार सदर KT रामाराव ने लगाया इल्जाम। रियासती वजीर BC वेलफेयर पूनम प्रभाकर ने हुस्नाबाद में BC तबकात की मर्दमशुमारी का लिया जायजा। सोशल मीडिया प्लेटफॉर्म्स पर गैर मजाज तौर पर अदालती कार्रवाइयों की लाइव स्ट्रीम वीडियोस शेयर करने पर हाई कोर्ट ने दिया इंतबाह। इसी के साथ रूबी उर्दू न्यूज़ यहीं अख्तिताम पजीर होती हैं। रियासती, कौमी और बैनुल-अक़वामी खबरों के लिए देखते रहिए रूबी न्यूज़। हम इस उम्मीद के साथ आपसे इजाज़त लेंगे कि आपका आने वाला दिन अच्छा होगा। अस्सलाम वालेकुम।